దక్ష ప్రజాపతి చాలించండి. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను. అయ్యో ప్రాణేశ్వర, మీరు నన్ను వెళ్ళవద్దని ఎంతగా సముదాయించారే. కానీ నేను మూర్ఖత్వంతో కేవలం పితృదేవులకు నచ్చ చెబుదామని ప్రలోభపడి ఇక్కడికి వచ్చేసానే. ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఒకవేళ నేను పతిదేవుల విషయంలో అపశబ్దాలను వినవలసి వస్తే ఇప్పుడు నా స్వామికి నా మోహం కూడా చూపించలేను. అయితే నా పతిదేవుని గురించి వినరాని మాటలు విన్నందుకు ఈ క్షణంలోనే నేను ఆత్మాహుతి చేసుకుంటాను. సతీ పదండి, లోపలికి తీసుకెళ్ళరా. అమ్మా సతీ మాత తల్లి, పాపి దక్ష ఇదంతా నీ మూలంగానే అయ్యింది. నువ్వు మా సతీ మాతను పరిచించుకున్నావు. నువ్వు నశించిపోతావు. శివశంభో పరమేశ్వర, నడవండి పదండి. ఏమిటి దుస్థితి? మీరే వచ్చారే. సతీదేవి ఎక్కడా? సతీదేవి ఎక్కడా? యజ్ఞంలో దక్షుడు తమని అవమానించాడు, నిందించాడు కూడా. ఇది వినలేక మాతా సతీ ఇంకొక క్షణం కూడా జీవించే అధికారం లేదనుకుని, ఇంకా మీకు మోహం చూపించే అధికారం కూడా లేదనుకుని ఇలా అంటూ ఆత్మాహుతి చేసుకున్నారు. లేదు. జయ మహారుద్ర, ఆజ్ఞాపించండి ప్రభు. వీరభద్ర, అహంకారి దక్షుడు నాకు విరోధి. ఇక నా విరోధికి సర్వనాశనమే. అవును ప్రభు. వెళ్ళి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేయి. ఎవరైనా నిన్ను ప్రతిఘటిస్తే వారిని కూడా భస్మం చేయడానికి సంకోచించకు. నేడే వినాశనానికి విజృంభించు. అక్కడెవరూ సతీశివుల విరోధులు జీవించడానికి వీల్లేదు. వెళ్ళు. అలాగే చేస్తాను ప్రభు. జయ మహారుద్ర. ఓరి దుర్మార్గ దక్ష, నీ ఈ యజ్ఞం సర్వనాశనమైపోతుంది. నిన్ను దౌర్భాగ్యం, ఆపదలు వెంటాడతాయి. వాటి నుంచి నిన్ను రక్షించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు అంతమైపోతారు. కొద్ది క్షణాలలో ఇక్కడ వినాశనం తాండవం చేయబోతోంది. లేదు.
ప్రభు ప్రభు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి ప్రభు. దక్ష, శివుని నిందించి నిర్లక్ష్యం చేసి నీవు ఎంతటి అపరాధం చేశావంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. స్వయంగా నేను కూడా. నీకు రక్షణ ఉంది అంటే చరాచరపతి శివుని చేతిలోనే. ప్రభు ప్రభు భృగు మహర్షి, ఈ సంకట స్థితి నుండి మీరే కాపాడాలి. నాకు సహకరించండి ఋషివర్య, నాకు సహకరించండి. అప్ఖత అసూరా రక్షాంసి వేది సదా. మహర్షి, ఓరి అసురుడా, ఇప్పుడే నిన్ను అంతమొందిస్తాను. జై సదాశివ. దక్ష ప్రజాపతితో వైరమా? జై గంగాధర. కాచుకో దక్ష. చూస్తున్నా, నాకు నీ మహత్యాన్ని చూపిస్తావా? ఇప్పుడు చూసుకో. జై భూతనాథ. దక్ష, తప్పించుకోగలిగితే తప్పించుకో. జై. మాయావి, ఇప్పుడే నీ మాయను నేను సర్వనాశనం చేస్తాను. జై మృత్యుంజయ మహాదేవ. దక్ష, అయ్యింది నీ పని, చూసుకో. జై. నువ్వు మహాశక్తివంతుడు అని గర్వంగా ఉంటే నాతో సమాన ఆకారాన్ని పొంది నీ శక్తిని ప్రదర్శించుకో. ఇదిగో.
లేదు. వారు పరమపిత బ్రహ్మపుత్రులు. వారికి మరణం లేదు. వారికి మరణం అసంభవం. నువ్వు చెప్పేదంతా అసత్యం. లేదు మహారాణి, ఇది సత్యం. ప్రజాపతి మహారాజు దక్షులు ఇక ఈ లోకంలో లేరు. స్వామి ఈ లోకంలో లేరా? నా సౌభాగ్యం జరిగిపోయింది. ఇక అదే లేకపోతే నేను జీవించి ఏం లాభం? నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ప్రాణత్యాగం. వద్దమ్మా, వద్దు. నిబ్బరంగా ఉండమ్మా. అమ్మా అలా ఏడవకమ్మా. లేదు, వారు లేకుండా జీవితం వ్యర్థం. నా జీవితం వ్యర్థం, వ్యర్థం. నేను జీవించదలుచుకోలేదు. అత్తగారు శాంతించండి, అత్తగారు శాంతించండి. దక్ష ప్రజాపతి జీవించే ఉన్నారు. ఏమిటి? శిరచ్ఛేదనం అయిన అనంతరం కూడా వారి శరీరంలో ప్రాణం మిగిలే ఉంది. శివుడంత కఠినాత్ముడు కాదమ్మా. అనవసరంగా సంహరించరు. వారు పితృదేవులను కేవలం దండించారంతే. ఇంక నువ్వు విలపించడం మాని ఆ శివుని ప్రార్థించు. సాధ్యమైనంత త్వరలో పితృదేవులకి పునర్జన్మ ఇవ్వమని. నేను శివుని ప్రార్థించనా? నా పతికి ప్రాణభిక్ష కోరుకోనా? మరి అతను నా ప్రార్థన వింటాడా? అవునమ్మా, సదాశివుడు దయాళుడు. ఆయన తన భక్తుల ప్రార్థన తప్పక వింటారు. శివుడే కదా నా పతిదేవుణ్ణి మృత్యుముఖా నుంచి కాపాడింది. అది నీవు మర్చిపోయావమ్మా? నీ పతి చంద్రదేవుడు శివుని శిరోభూషణం, శివునికి పరమ ప్రియుడు. అందుకే ఇతనికి ప్రాణదానం చేశాడు. మరి నా పతి శివునికి విరోధి. నా పతి దేవునికున్న శత్రుత్వం లోకంలో ఏ ప్రాణికి కూడా శివునితో లేదేమో. అలాంటి తన శత్రువుని మరా శివుడు ఎలా క్షమిస్తాడు? నేను ఏ మోహం పెట్టుకుని శివునితో నా పతి అపరాధాలను క్షమించమని అడగను? ఎలా? కర్తవ్యమా, పాతివ్రత్యమా, తన పతి శివునికి చేసిన అవమానానికి తలవంచటమా? వీరని ఎటూ నిశ్చయించుకోలేక సతమతమైపోయింది. తన పతిదేవునికి ప్రాణదానం చెయ్యమని ఆ పరమేశ్వరుణ్ణి ఏ ముఖం పెట్టుకుని అడగగలను అని దుఃఖించసాగింది. శివుని పట్ల తన పతికి ఉన్న విద్రోహం ఆమెను సంకట స్థితిలో పడవేసింది. పతిదేవుని మృతితో ఆమె నిశ్చేష్టురాలయ్యింది. అహంకారి, విద్రోహి, అవివేకి అయిన తన పతిదేవునికి పరమేశ్వరుడు ప్రాణదానం చేస్తాడో లేదో తెలియక ఆమె మనస్సు కకావికలమైపోయింది.